ఈ తిమోతికి వ్రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ 2వ తిమోతి 2వ అధ్యాయము 1-3 వచనంలో అక్కడ వ్రాస్తున్నాడు. ఇక్కడ 2వ తిమోతి పేతురు గారు అంటారు, పౌలు గారు తిమోతికి చేస్తూ ఆయన ఒక మంచి సలహా ఇస్తున్నాడు. ఇక్కడ 2వ తిమోతి 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే అక్కడ చాలా మంచి మాట పడుతుంది. అమ్మా నీవు అనేక సాక్షులు ఎదుగా నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము. 1వ తిమోతి చూడండి, 1వ తిమోతి 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను అంటాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, ఇక్కడ గమనించండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని నేను ఒక మాట మీకు హెచ్చిస్తున్నాను. తిమోతి నా కుమారుడా, నువ్వు సంఘానికి ఈ మాట చెప్పాలా. సంఘంలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఒక ఆశ ఉంది. అదేమిటంటే సౌఖ్యంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, ఏ గొడవలు గొల్లు ఉండకూడదు. ఇక్కడ ఎవరితో మనము శత్రువులుగా ఉండకూడదు, అందరు కూడా స్నేహభావంగా ఉండాలా. మనం కోరుకుంటాం అందరితో సఖ్యంగా ఉండాలని, మనం ఎవరికి కాలుదోవం. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని గొడవల మీద వచ్చి పడుతూ ఉంటాయి. ఇక్కడ దాన్ని తప్పించుకోలేవు. దానివల్ల కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి తిరగడం, అది ఒక అతడు తేలదు, మనస్సు నెమ్మది ఉండదు. కొంతమందికి ఆస్తులు ఉంటాయి కానీ ఈ గొడవల వల్ల నెమ్మది ఉండదు. కొంతమందికి ఆస్తులు ఉంటాయి, కావాల్సిన ధనం ఉండదు కానీ ఇంట్లో ఆరోగ్యం ఉండదు. అప్పుడు వాళ్ళకి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు ఇక్కడ. కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలంటే, నెమ్మదిగా, ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేయడం కాదు కానీ ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రజలు సుఖంగా ఉండాలంటే ప్రజలను పాలించేటువంటి ప్రతినిధులు ఉన్నారు, రాజులు అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, వీరందరి కొరకు ప్రార్థన చేయాలంటారు. ఏదో మూకముడుగా నీ గురించి ఎక్కువగా చేసుకొని వాళ్ళ గురించి టూకీగా చేయడం వదిలేయడం కాదు కానీ అంటాడు. ఇక్కడ ప్రార్థన చేయాలంటాడు, విజ్ఞాపన చేయాలన్నాడు, యాచన అంటే యాచించాలి, అడుక్కోవాలి. నాయన మా దేశ పాలకులను, మా దేశ నాయకులు నీవు ఆశీర్వదించు, వారికి మంచి జ్ఞానం తెచ్చేయి, వారికి స్వార్థం అనేది లేకుండా మరి నీతియుక్తంగా, యథార్థంగా దేశాన్ని పరిపాలించడానికి, సుభిక్షంగా ఉండాలంటే ఎటువంటి కట్టడాలు తీసుకోవాలో, ఎటువంటి నియమ నిబంధనలు తీసుకోవాలో, ఎటువంటి వనరులను వారు సిద్ధపరచాలో వారికి నువ్వు జ్ఞానాన్ని దయచేయాలని రాజులందరి కొరకు ప్రార్థన చేయాలంటాడు. ఇక్కడ ప్రార్థన చేయమంటాడు, విజ్ఞాపన చేయమంటాడు, యాచించమంటాడు, యాచనలు చేయమంటాడు. ఇక్కడ ఈ 3 పనులు మనం చేస్తేనే మన ఇంట్లో మనం అందరం కూడా సుఖంగా, సౌఖ్యంగా మనం ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మరి శామ్యూల్ సుకుమారయ్య గారికి, మల్లికమ్మ గారికి వచ్చేటువంటి దర్శనం ఏమిటంటే, మరి ప్రతి వారం మంగళవారం నాడు ఇక్కడ మరి గెత్సెమనే ద్వారా ఒక ప్రార్థన చేస్తున్నాం. దీనికి అన్ని సంఘ కాపరులు, అనేక మంది దైవజనులు, విశ్వాసులు, అధినేతలు, మరి సంఘ పెద్దలు, నాయకులు కూడా వస్తున్నారు. ఒక సంఘ కాపరు వచ్చాడంటే ఇక్కడ నుంచి వాక్యం విని వెళ్ళి ఆ సంఘానికి హెచ్చరిస్తాడు, పంచుకుంటాడు. ఇక్కడ అంటే ఎన్ని సంఘాలు, ఆ సంఘ కాపరులు ఎదురుగా వస్తున్నారో మనందరికీ తెలుసు. వీరి ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మీయ అభివృద్ధి కనపడుతుందని వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. సంతోషించి ఆ సంతోషంతో వారు అక్కడ ఆగలేరు, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టలే, అక్కడ కామా పెట్టారు. కామా పెట్టి ఇది ఇక్కడతో ఆగిపోకుండా ఇంకా గృహాల్లో కూడా మనము ప్రార్థన పెట్టుకుంటే బాగుంటుంది కదా అని ఒక తలంపు వచ్చింది. ఎందుకంటే ప్రతి దినాల్లో మన వీధుల్లోకి వెళ్ళి సువార్త చేసి యేసయ్య నమ్మండి, రక్షణ పొందండి, ఈ మార్గంలోనే ఉంది, ఆయనే నిజమైన దేవుడు అని చెప్తే కర్రలు పట్టుకొని వెంటబడుతున్నారు, బాగుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో అయితే పాస్టర్ గారు కూడా వివస్థన చేసి చాలా ఘోరంగా అవమానపరిచారు. ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు కనుక వారితో మరి దెబ్బలాడి పడడం కాదు కానీ యుక్తి
నీతిగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ మరి బైబిల్లో భక్తులు చెప్పారు కదా, పాముల వలె వివేకులను పావురము వలె. పాములాగా వివేకంగా ఉన్నాడు కానీ దానిలో విషయం నీలో ఉండకూడదు. పావురులాగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలా. కాబట్టి వివేకంగా ప్రవర్తించాలా. వివేకంగా ప్రవర్తించాలంటే చాప కింద నీరులాగా మనము ఉండాలా. మనం ఎక్కడే ఉండాలా, సువార్త మాత్రం నిలబడాలి. కాబట్టి గృహాల్లో కానీ మనం ప్రార్థన కూడా పెట్టుకుంటే మరి కొన్ని కారణాలు బట్టి ఇక్కడ మైండ్ లేదు కానీ నేను అందరికీ అదే చెప్తున్నాను. ఏ గృహంలో ప్రార్థన పెట్టినా సౌండ్ బాక్స్ పెట్టేయండి. సౌండ్ బాక్స్ ఎంట్రన్స్ పెట్టేసి అంటే అది మనకి బాగా కాకుండా బయట వాళ్ళకి కూడా వినబడుతుంది. మనం పాడిన పాటలు వారు వింటారు, మనం చెప్పుకునేటువంటి మాటలు వాక్యం వింటారు ఇక్కడ. అంతేకాకుండా మనం చేసిన ప్రార్థన కూడా వింటారు. ఏవో భలే మంచి పాటలు పాడుతున్నారు లేని పాటలకు ముందు ఆకర్షణలు అవుతారు, వచ్చిన వస్తారు, లేదంటే వాళ్ళ ఇళ్ళలో ఉండి వింటారు అక్కడ. తర్వాత దేవుని వాక్యం వచ్చేటప్పుడు ఆ వాక్యంలో ఏదో ఒక మాట వారి హృదయాన్ని తాగుతుంది. అంతేకాకుండా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఇరుగు పొరుగు వారి గురించి, వీధి వారి అందరి కొరకు మనం ప్రార్థన చేస్తాం. అయ్యో వారి మనుషులు మనం కాదే, వారి బంధువులు కాదే, వారి స్వజనులు కాదు, వారి రక్త సంబంధులు కాదు, అయినా మా కొరకు మా కుటుంబాల కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. మా బిడ్డల వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు, మా కుమారుల ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు, అలాగే మాకున్న బలహీనత కొరకు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా మమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు కదా అనేటువంటి భావం వాళ్ళు కలుగుతుంది. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఈ మాటలు వినేటప్పుడు ఈ ఇండైరెక్ట్ ప్రీచింగ్ అవుతుంది అనమాట. ఇది పరోక్షమైనటువంటి సువార్త ప్రకటించబడుతుంది. ఆ ఉద్దేశం చేత ఈ కార్యక్రమం అనేది పెట్టుకోవడం అనేది ఇక్కడ మనం చూడడం అనేది జరిగింది. ఎందుకంటాడు ఇక్కడ ఈ కొలస్సీ సంఘానికి మరి పౌలు భక్తుడు రాస్తూ అంటే ఏమంటాడంటే 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా మాట చెప్తున్నాడు. ఇక్కడ కొలస్సీ సంఘానికి ఆయన రాస్తూ ఈ 3వ అధ్యాయము 16వ వచనంలో మనందరికి తెలిసిన మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడో చూద్దాం. కూడా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ ఒక్క వచనములో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి. ఇక్కడ ఏమిటంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలు పాడమన్నారు కదా అని సినిమా పాటలు కాదు మనకి, మరి దేవుని పాటలు మనం పాడుకోవాలి. ఇక్కడ సంగీతం అన్నాడు అంటే వాయిద్యం మనకు ఉండాలి కంపల్సరిగా. ఇక్కడ కళాకారులు ఇక్కడ సినిమాలు ఉన్నారంటే పాటకు పల్లవి రాగం అంటారు. ఇక్కడ పాటకు పల్లవి ప్రాణం అంటారు. ఇక్కడ పాటకు పల్లవి ప్రాణం అంటారు. అది ప్రాణమో గానో నాకు తెలియదు కానీ నేనంటాను పాటకి దొరివే ప్రాణం అంటారు. ఎంత చక్కగా సావిగా పాడినా దొరువుగా లేకపోతే తాళంగా లేకపోతే ఆ పాటకి ఇప్పుదనం అనేది ఉండదు. కాబట్టి పాట ఎక్కడైతే పాడతావు అక్కడ దొరువు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి నేను మరి కోటబొమ్మాళి, టెక్కలి, విజయనగరం, పర్లాకి ఉండి ఆ ప్రాంతాలు వెళ్ళేటప్పుడు అక్కడ గృహ ప్రాంతం పెట్టేటప్పుడు వాళ్ళు చప్పట్లు కొడతారు. అక్కడ ఆ చప్పట్లు ఎలా కొడతారంటే పిడకలు చేసినట్టుగా కొడుతున్నారు. తప్పడు ఈయనకి ఆయనకి సంబంధం లేదు. ఈయన కొట్టిన గంటకి ఆయన కొడుతున్నాడు, ఆయన కొట్టిన నిమిషానికి ఇంకోటి కొడుతున్నారు. అందరూ ఒక్కమారు పాటలు ఒకే మారు శబ్దం రావడం లేదు, పిడకలు చేసినట్టు కొట్టుంది అక్కడ. అప్పుడు ఈ చప్పట్లు కొట్టడం అనేది దానికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అంత మాత్రం కాకుండా చప్పట్లు కొట్టడమే కాదు, ప్రతి ఇంట్లో ఒక కంచెలు ఉండాలని చెప్పి ఇంటికి ఒక కంచె నేను కొలిసి ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో ఒక కంచె ఉండాలి. ఏ ఇంట్లోనైతే గృహ ప్రాంతాలు పెడుతున్నారో ఆ ప్రేయర్సన్నింటిలో కూడా ఒక పెద్ద కంచెని కొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పాట పాడిన దగ్గర దరువు అనేది ఉండాలి. సరే అంటాడు కదా రమ్యముగా పాడుడి అంటాడు. ఇక్కడ ఎలా పాడాలా? ఎలా పెడతారో మనం పాడకూడదు. మన పాట మనకేముగా లేకపోతే ఇంక దేవుడికి ఏం పడుతుంది? పాట పాడగాల అని చెవు మనకి ఒగ్గాలి, అక్కడ నిలబడాలి. అక్కడ దావీదు శ్రావ్యంగా పాడాడు కనుక ఆ పాటకి గొర్రెలు కూడా మేత వేయడం మానేసాయి. పరలోకం నుండి దేవుడు చూసి ఇంత చక్కని పాట పాడి నేను సంతోషిస్తున్నాడే అని చెప్పి నీవు ఎక్కడ ఉండవలసినాడు కాదు, నన్ను సంతోషపడుతున్నాడు కాబట్టి నీవు ఉండవలసింది గొర్రెల మధ్యలో కాదు నా ప్రజల మధ్య తిన్నకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాడు సింహాసనం మీద. కాబట్టి పాటల ద్వారా దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు. దేవుని స్తోత్రం.
ఒక్కొక్కసారి దుఃఖంలో ఉన్న వేదనలో ఉన్నా సరే పాట పాడటం మాత్రం ఆయన మానలేదు. దుఃఖం కలిగినా సంతోషం కలిగినా ఆయన పాటే. ఎందుకంటే ఆయన తప్ప ఇంకెవరు ఆయనకి లేరు. తండ్రి పట్టించుకోలేదు, అన్నదమ్ములు కూడా నిర్లక్ష్యం చేశారు. ఆయన బ్రతుకంతా కూడా ఇళ్లలో లేదు, బయట పొలాల గట్టులోనే ఉన్నాడు. చెట్టుకి పుట్టుకి ఆయన ఉన్నాడు. ఇక్కడ ఆయనకి స్నేహితులు ఎవరంటే ఈ గొర్రెలే, చెట్లు పుట్టలే. అలాంటి సమయంలో ఆయన దేవుణ్ణి ఎన్నుకొని ఆయన నిరాశపడకుండా ఏంటి నా బ్రతుకు ఎలా ఉంది, నా బ్రతికేంటి, ఇక్కడ అందరూ నన్ను చులకన చేస్తున్నారు, ఈ గొర్రెలు అప్పచెప్పేశారు, మరి నేను ఉన్నాను కదా, నా అన్నదమ్ములతోటి రాజ్యానికి వెళ్తే నేను సిపాయిగా ఒక సోల్జర్గా పనిచేస్తాను కదా, కానీ నా తండ్రి పంపించలేదు అని నేను బాధపడలేదు. దేవుడి సన్నిధిలో ఉండి ఆయన తనకు అప్పగించేటువంటి తండ్రి అప్పగించిన పనిని ఆయన నిర్వర్తిస్తూ తండ్రిని సంతోషపరుస్తూ తండ్రికి లోబడుతూ దేవుని సంతోషపరచడం మంచి పెట్టాడు కనుక దేవుడు ఆయన ప్రేమించి ఒక అద్భుతమైన ఆశీర్వాదముగా ఆయన రాజులుగా ఆయన చేసినట్టుగా చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సంగీతములతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుకోవాలి. ఇక్కడ నేను ఈ రోజు బోధిస్తున్నాను అంత మాత్రం చేత నేను పెద్ద బోధకుడు మీరు వినేటువంటి విశ్వాసాలు కాదు. మనం ఒకరినొకరు బోధించుకోవాలి. ఈ రోజు నేను బోధిస్తాను, ఇంకొకరు అయ్యగారు బోధిస్తారు, ఇంకొకరు అయ్యగారు బోధిస్తారు. ఇలాగా మనం ఒకరినొకరు బోధించుకోవాలా, మనం అందరూ బోధుకోవాలి. అంత మాత్రం కాకుండా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు వచ్చిన తలంపు అది ఒక్కోసారి అది తప్పుడు తలంపు కావచ్చు, అయినా అది కాదు, ఇది చేస్తే బాగుంటుంది, దీనివల్ల మనకి నష్టం కష్టం ఉందని ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. బుద్ధి చెప్పుకున్నంత మాత్రం చేత వాడు చిన్నోళ్ళు గారు వీళ్ళు పెద్దోళ్ళు అయిపోరు. అంటే సహవాసం అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ గృహ ప్రార్థనలు పెట్టుకుంటామంటే మరి మంగళవారం పూట మనం అక్కడ ఉంటాం, వాక్యం పట్టుకొని పంచుకుంటాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఎవరి సంఘాల్లో అక్కడ మరి వాక్యం వింటున్నాం కదా, ఇది సరిపోతుంది అంటే సరిపోదు, సమృద్ధిగా ఉండాలి. ఇక్కడ పెళ్లికి వెళ్ళేటప్పుడు ఎలా తింటాం, అరకొరక తింటావా, సమృద్ధి కడుపు నిండా తింటాం, రుచికరమైనది కనుక ఆ రోజు మాత్రం సమృద్ధిగా తింటాం. కాబట్టి రుచికరమైనటువంటి ఈ వాక్యం అనేటువంటి ఆహారాన్ని, జీవాహారాన్ని సమృద్ధిగా మనలో ఉండాలంటే ఆఖరికి బైబిల్ మొత్తం దీంట్లోకి వెళ్ళిపోవాలి. రానున్న కాలంలో బైబిల్ మనకి అందుబాటు ఉంటుందనే నమ్మకాలు లేవు. ఒకప్పుడు అలాగే వచ్చింది, మళ్ళీ ఆ దినాలు రాబోతున్నాయి. కాబట్టి బైబిల్ చూసి బోధిస్తాను, బైబిల్ చూసి చదువుతాను అంటే వెళ్ళలేదు. కాబట్టి హృదయంలోనే ఇవన్నీ మొత్తం కడతైపోవాలి. ఏమిటంటే సమృద్ధిగా క్రీస్తు వాక్యము మన హృదయములలో నివసింపనీయుడి అంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యము మనలందరూ కూడా మరి సమృద్ధిగా ఉండాలని ఈ గృహ ప్రార్థన అనేది పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ సహవాసం ద్వారా మనమందరం కూడా హెచ్చరించబడాలని పరిశుద్ధాత్ముడు వారి ద్వారా మనకి ఏర్పాటు చేశాడు. ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ఏమంటాడో చూద్దాం. ఇందాక పాట చదివింది కదా. లూకాసు వార్త 12వ అధ్యాయము మీ దీపములు వెలుగుచుండనీయుడు. దేవునికి స్తోత్రం. దీపములు అంటే ఏంటమ్మా? దీపములు అంటే మన ఆత్మలో నరుని ఆయువు యెహోవా పెట్టిన దీపం అన్నాడు కదా. మన ఆత్మలు ఎప్పుడు కూడా వెలుగుచుండాలి, ఇక్కడ వెలుగుతూ ఉండాలి. మన ఆత్మను అంటాడు కదా, పౌలు అంటాడు కదా, ఆత్మను ఆత్మకుడి అంటున్నాడు. మన ఆత్మ ఎప్పుడు కూడా విజయముగా ఉండాలా, ఆత్మ బలహీనంగా ఉండకూడదు, ఆత్మ బలంగా ఉండాలా. నీ దీపం అనేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలా. నీవు చీకటి అయిపోతే ఇతరులను వెలిగించలేవు. కాబట్టి నీ వెలుగుతూ ఇతరులను వెలిగించేటువంటి దివ్యగా ఉండాలని ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనలను హెచ్చరిస్తున్నాడు. అలాగున ఇతరులను వెలిగించేవారుగా రక్షణ వాక్యాన్ని, రక్షణ సువార్తను ఇతరులకి ప్రకటించాలంటే ముందు దేవుని యొక్క రక్షణ వాక్యము సమృద్ధిగా మనలో ఉండాలా. మన ఆత్మ వెలిగించబడితేనే వెలుగుమయం ఉంటాని ఇతరుని మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి నడిపించగలుగుతాం. అటువంటి ధన్యత దేవుడు మన సహవాసమైనటువంటి సంఘాలకు కుటుంబాలకు అనుగ్రహించును గాక.